ప్రపంచంలో జపాన్ని అధిగమించి భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పి నీతి ఆయోగ్ CEO బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు వెల్లడించారు. భారతదేశం యొక్క జీడిపి దేశీయోత్పత్తి అనేది $4 ట్రిలియన్ చేరుకుందని చెప్పి అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4వ స్థానంలో మన దేశం నిలిచిందన్నారు. రీసెంట్గా IMF ఇచ్చిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ కూడా ఇదే చెప్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఓవరాల్గా దేశంలో జియోపొలిటికల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా దేశం ఆర్థికంగా పుంజుకోవడానికి సపోర్ట్ చేశాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. రీసెంట్గా 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది నీతి ఆయోగ్. ఈ మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా జీడిపి సైజ్ $30.51 ట్రిలియన్, చైనా జీడిపి సైజ్ $19.23 ట్రిలియన్, జర్మనీ జీడిపి సైజు $4.74 ట్రిలియన్. ఇప్పుడు భారతదేశం $4 ట్రిలియన్ దేశాన్ని కూడా దాటిపోయిందనమాట. జర్మనీకి అతి దగ్గరలో ఉంది. వచ్చే 3-4 సంవత్సరాల్లో జర్మనీని కూడా దాటేసి అమెరికా, చైనా తర్వాత భారతదేశమే 3వ పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుందని కూడా అర్థమవుతుంది మనకి. ఇక్కడ అమెరికా జీడిపితో పోల్చుకుంటే భారతదేశంది చాలా తక్కువ. అంటే భారతదేశానికంటే అమెరికా జీడిపి 7 times 7 రెట్లు ఎక్కువ అనమాట. అంటే మనం నెంబర్ 1 అవ్వాలంటే మాత్రం ఇప్పుడల్లా సాధ్యం కాదు. దాదాపు 30-40 సంవత్సరాల పాటు మనం చాలా స్మార్ట్గా, హార్డ్గా మన ఎకానమీ డెవలప్ చేసుకుంటే ఎంతో కొంత అమెరికాని అందుకోగలం అనమాట. ఎందుకంటే అమెరికాది $30 ట్రిలియన్ అయితే మనది $4 ట్రిలియన్ అనమాట. అంటే చాలా తేడా ఉంది అమెరికాకి మనకి. అసలు ఇండియా ఇంత పెద్ద ఆర్థిక శక్తిగా ఎలా అవతరించింది? ఇదే పెద్ద క్వశ్చన్. అంటే జపాన్ని దాటేసి, యూకేని దాటేసి, ఇలా పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలను దాటేసి ఇండియా అంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించగలిగింది? దీనికి ప్రధానమైన కారణం 1991 రిఫార్మ్స్. 1991లో మనకు వచ్చిన ఆర్థిక సంస్కరణలు LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆ తర్వాత భారతదేశం పైన పెట్టుబడిదారులకి నమ్మకం కుదిరింది. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. FDI ఇన్ఫ్లోస్ కూడా బాగా పెరిగాయి, క్యాపిటల్ ఫ్లోస్ పెరిగాయి, క్యాపిటల్ ఫార్మేషన్ పెరిగింది. తద్వారా మన సర్వీస్ సెక్టర్ బాగా గ్రో అయింది. ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా, ఈవెన్ MSMEs కూడా బాగా గ్రో అయ్యాయి. భారతదేశం యొక్క మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా గ్రో అయిందనమాట. వీటితో భారతదేశం చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా అనుకున్న దానికంటే కూడా అనేక రెట్లు అభివృద్ధి చెందిందనమాట. ఒకప్పుడు భారతదేశాన్ని పోస్టర్ చైల్డ్ ఆఫ్ పావర్టీ అనేవాళ్ళం. అంటే పేదరికానికి ఒక పోస్టర్ చైల్డ్ అనేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. దీంతో సరిపోతుందా? 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని సంబరపడితే సరిపోతుందంటే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. రకరకాల డెవలప్మెంటల్ ఇండెక్స్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే కనుక భారతదేశంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. భారతదేశంలో ప్రజలు ఇంకా దాదాపు 20-25% మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారంటే కనీస అవసరాలు కూడా వాళ్ళకి నెరవేరట్లేదన్నమాట. కూడు, గుడ్డ ఇలాంటివి కూడా లేని వాళ్ళు భారతదేశంలో ఇంకా ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకోకపోతేనే ఇంక్లూజివ్ గ్రోత్ ఏదైతే అభివృద్ధి సాధించామో ఇది అందరికీ వెళ్తేనే, ఖచ్చితంగా దాని ఫలాలు అందరికీ అందితేనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగుపడుద్ది. ఎందుకంటే ఈశ్వరం అంటూ మనుషులు ఉంటే దేశమే గతిన బాగుపడును అని చెప్పి గురజాడ గారు ఏనాడో అన్నారనమాట. ఇకపోతే ఈ రీసెంట్గా ఇచ్చిన IMF ఇండియా పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం, మన జీడిపి తలసరి ఆదాయం చూస్తే కనుక అది కేవలం తలసరి ఆదాయం వార్షికంగా $2,880 మాత్రమే ఉంది. ఇలా చాలా దేశాల కంటే, అంటే జీడిపిలో మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అయినా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మాత్రం చాలా దేశాల కంటే మనం చాలా తక్కువ ఉన్నాం. అంటే ఏదైతే గ్రోత్ ఉందో ఆ ఫలాలు అందరికీ అందట్లేదు, తలసరి ఆదాయంలో లేదనమాట. ఉన్నవాళ్ళు ధనికులు ఇంకా రిచ్ అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదలుగా మిగిలిపోతున్నారు అనమాట. దాన్ని మారిస్తే కానీ భారతదేశం భవితవ్యం అనేది మారదు. ముఖ్యంగా ఇంకా కూడా భారతదేశంలో 40% మందికి పైగా వ్యవసాయ ఆధారిత పనుల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ భవితవ్యం మారాలి, అగ్రికల్చర్ రిఫార్మ్స్ రావాలి. దాంతోపాటు బేసిక్ కమ్యూనిటీస్ అందరికీ రావాలన్నమాట. దాంతోపాటు మనందరికీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెరిగితేనే, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితేనే మంచిదన్నమాట. ఇక్కడ అమర్త్య సేన్ ఒక మాట అంటారు, పావర్టీ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ మనీ, పావర్టీ ఈజ్ ల్యాక్ ఆఫ్ కేపబిలిటీ టు యూజ్ ఫుల్ పొటెన్షియల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. పేదరికం అంటే చేతిలో డబ్బులు లేకపోవడం కాదు, మనుషులుగా మన శక్తిని వాడుకోలేకపోవడమే. ఎప్పుడైతే భారతదేశం మానవ వనరుల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలదో, స్కిల్డ్ లేబర్ని తయారు చేసుకోగలదో, అందరూ ఏదో ఒక పని ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ని రీప్ చేసుకోగలదో, అప్పుడే భారతదేశం నెంబర్ 2 స్థానంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.